ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖలో యోగా మ్యాట్ల కోసం కొట్లాడుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కొట్లాట దినోత్సవంగా మారింది. యోగా కార్యక్రమానికి వచ్చిన వారు మ్యాట్ల కోసం గొడవ పడ్డారు. యోగా చేయడానికి వచ్చిన వారికి అధికారులు మ్యాట్స్ అందించలేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఏమీ చెయ్యలేని పరిస్థితి నెలకొంది. విశాఖలో యోగా మ్యాట్ల కోసం కొట్లాడుకున్న దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. పోలీసులు ఉండి కూడా ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. అక్కడ అంతర్జాతీయ యోగా దినోత్సవం కొట్లాట దినోత్సవంగా మారింది. యోగా కార్యక్రమానికి వచ్చిన వారు మ్యాట్ల కోసం గొడవ పడ్డారు. యోగా చేయడానికి వచ్చిన వారికి అధికారులు మ్యాట్స్ అందించలేకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడే ఉండి కూడా ఏమీ చేయలేని దుస్థితి మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ని అడిగి తెలుసుకుందాం. అనిల్, నిన్న చెప్పారు కదా అంతర్జాతీయ యోగా డేకి వస్తే 1000 రూపాయలు విలువ చేసే యోగా మ్యాట్ ఉచితంగా ఇస్తారు, అన్ని ఏర్పాట్లు చేస్తారు, పిక్ అండ్ డ్రాప్ కూడా సేఫ్గా ఉంటుంది అని చెప్పారు కదా. మరి ఈ రోజు మనం చూస్తున్నది ఏంటి? అరుణ, యోగా దినోత్సవం సందర్భంగా యోగా వేడుక నిర్వహించినటువంటి నేపథ్యంలోనే పెద్ద యోగా ఆసనాలు వేసేందుకు ప్రజలంతా కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా యోగా మ్యాట్స్ గానీ టీ షర్ట్స్ గానీ ఇవ్వడంలో అధికారులు వైఫల్యం చెందారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి యోగా మ్యాట్స్, ప్రత్యేకంగా టీ షర్ట్స్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని కంపార్ట్మెంట్స్ లో యోగా చేసేందుకు వచ్చారో వారికి అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఒకనొక దశలో పూర్తిగా కొట్లాటకు దిగినటువంటి సందర్భాలు, ఆ దృశ్యాలు కూడా కనిపించాయి. ముఖ్యంగా భీమిలితో పాటు ఇటు కాళీమాత టెంపుల్ నుంచి మొత్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ 30 కిలోమీటర్ల దూరం ఏదైతే ఉందో ఈ కంపార్ట్మెంట్ లో దాదాపుగా చాలా చోట్ల ఇలాంటి గొడవలు జరిగినటువంటి సందర్భం నెలకొంది. పోలీస్ రైట్ అనిల్, థ్యాంక్ యూ.